వ్యూవర్స్, మీరు ఆధార్ కార్డ్లో అడ్రస్ చేంజ్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు? ఆధార్ సెంటర్కి వెళ్తారు, అంతే కదా. ఈ వీడియోలో మనం ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళని అవసరం లేకుండా మన ఇంట్లో కూర్చొని మన మొబైల్ నుంచి ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో UIDAI అని చెప్పి టైప్ చేయండి. UIDAI. ఇప్పుడు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మెయిన్ హోమ్ పేజ్లోకి మనం ఎంటర్ అయ్యాము. ఈ వెల్కమ్ అనే బటన్ ఓపెన్ చేయండి. ఇలా మీకు అప్డేట్ ఆధారు, గెట్ ఆధారు, ఇట్లా మనకి హోమ్ పేజ్లో ఇట్లా అన్నీ వస్తాయి. మై ఆధార్లోకి వెళ్ళి మీరు గెట్ ఆధార్లోకి వెళ్తే ఆధార్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ స్టేటస్ ఏంది, డౌన్లోడ్ ఆధారు, ఇవన్నీ కూడా మనకి గెట్ ఆధార్లో కనబడతాయి. గెట్ ఆధార్ అనే ఆప్షన్లో కనబడతాయి. మనకు కావాల్సింది అప్డేట్ ఆధార్ కాబట్టి అప్డేట్ యువర్ ఆధార్ కార్డ్ అనే దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద మనకి అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ కార్డ్ ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ వచ్చింది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద క్యాప్చా చూపిస్తుంది కదా, క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ ఓటీపీ, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏముందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 80 లాగిన్ చేయండి. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఓకే అని చేయండి. అప్డేటు, డౌన్లోడ్ ఆధారు, ఆర్డర్ ఆధార్, పీవీసీ కార్డు, అడ్రస్ అప్డేటు, బ్యాంక్ సీడింగ్ స్టేటస్. మనకు కావాల్సింది ఏంటి? అడ్రస్ అప్డేట్ కాబట్టి అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్డేట్ ఆధార్ ఆన్లైన్, మనకు కావాల్సింది అప్డేట్ ఆధార్ ఆన్లైన్ కాబట్టి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టోటల్గా 8 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. మొత్తం 8 పాయింట్లు అనేది చూపిస్తుంది మనకి ఇక్కడ. ఫస్ట్ పాయింట్ వచ్చి ఆధార్ కార్డులో మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, అలాగే మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ చేంజ్ చేయాలి అంటే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోవాలని అనేది ఇక్కడ డైలాగ్ బాక్స్లో చూపిస్తుంది. తర్వాత మీరు ఓన్లీ దీన్ని ఉపయోగించుకొని ఆన్లైన్లో ఆధార్ కార్డ్ అడ్రస్ మాత్రమే చేంజ్ చేయగలుగుతారు. అలాగే మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, మీ నేమ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఆధార్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోండి అనేది ఫస్ట్ పాయింట్లో ఉంది. సెకండ్ పాయింట్లో మన డెమోగ్రఫిక్ డేటా అనేది చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి అని చెప్పి సెకండ్ ఆప్షన్లో చూపిస్తుంది. థర్డ్ ఆప్షన్లో అడ్రస్ అప్డేట్ చేయడానికి ఒరిజినల్ ప్రూఫ్ ఏదైతే మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటుంది అది మనకి వెళ్ళినప్పుడు చూపిస్తుంది. దాంట్లో మనకి ఏమేమి అడ్రస్ ప్రూఫ్స్ కావాలని చూపిస్తుంది. ఆ అడ్రస్ ప్రూఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్ని స్కాన్ చేసి ఆ స్కాన్ డాక్యుమెంట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి కాబట్టి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి అనేది మనకి థర్డ్ ఆప్షన్ కింద చూపిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చి మనకి ఈ ఫస్ట్ 3 పాయింట్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఫోర్త్ పాయింట్లో మనం అడ్రస్ కాపీ అనేది అప్డేట్ చేసి ఫోర్త్ పాయింట్లో మనం 50 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే మనం ఇవన్నీ పేజెస్ అప్డేట్ చేసిన తర్వాత మనకి ఒక SRN నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది మనకి ఫర్దర్ అప్డేట్ అంతా కూడా మనకి ఆ SRN నెంబర్ బేస్ చేసుకుని మనం కరెంట్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. సిక్స్త్ పాయింట్ వచ్చి మనం అన్నీ అప్డేట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదైతే వెరిఫికేషన్ డాక్యుమెంట్ పెట్టామో ఆ డాక్యుమెంట్ అనేది క్వాలిటీ చెక్ చేసి అంతా ఓకే అని అనుకుంటే కన్ఫర్మేషన్ ఒక మెసేజ్ వస్తుంది మనకి. మనం ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆధార్ కార్డ్కి ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది అడ్రస్ చేంజ్ కన్ఫర్మేషన్ అవుతున్నట్టుగా. తర్వాత సెవెంత్ పాయింట్ వచ్చి మన ఎన్రోల్మెంట్ చేంజెస్ అప్డేట్ అనేది అవుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ కన్ఫర్మేషన్ కింద 7th పాయింట్లో వస్తుంది. 8th పాయింట్లో మనకి నెక్స్ట్ సిస్టమ్ వ్యాలిడేషన్ చెక్ అనేది జరుగుతుంది. 9th పాయింట్లో మనకి పైన ఉన్న 8 పాయింట్స్ అనేది సాటిస్ఫై అయిన తర్వాత వితిన్ 90 డేస్లో చేంజ్ అవుతుంది యాజ్ పర్ స్టాండర్డ్ టైమ్ లైన్స్ అయితే, కానీ వితిన్ 3 డేస్లో మనకి అవ్వడం జరుగుతుంది ఇది. తర్వాత కింద మనకి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి పైన మనం అడ్రస్ చేంజ్ చేసుకునే ముందు ఒకసారి నేము, డేట్ ఆఫ్, జెండరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కింద ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంది కదా, దానిపైన
చిన్నగా ఉంది చూడండి, ఐ మార్క్ తోటి ఆధార్ అప్డేట్ సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ మనం అప్డేట్ చేయాలో ఈ డాక్యుమెంట్లో ఇవ్వడం జరిగింది. మనం దీన్ని క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చాలా చెక్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నేను ఇవన్నీ చదవట్లేదు, నేను ఫాస్ట్గా స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు చేసేటప్పుడు మాత్రం ఒకసారి ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకుని అప్డేట్ చేయండి. మెయిన్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి గ్యాస్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, తర్వాత ఓటర్ ఐడి కార్డు కానీ ఇట్లాంటివి ఉంటే మనకి ఈజీ మెథడ్లో ఉండే డాక్యుమెంట్స్ ఏదైనా చూసుకుని మీరు అడ్రస్ అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు మనం అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలో చూద్దాము. డీటెయిల్స్ టు అప్డేట్ ఉంది కదా, ఇక్కడ మనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది, హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్ నేమ్ ఏంటి, పైన మీకు కింద చెప్పా కదా ఎస్ఆర్ నెంబర్ అనేది వస్తుంది అని చెప్పి, ఎస్ఆర్ నెంబర్ పైకి వచ్చింది కదా మీకు. హౌస్ నెంబరు, స్ట్రీటు, రోడ్డు, లేన్ నెంబరు, ఏరియా, లొకాలిటీ, సెక్టరు, ఇవన్నీ మ్యాండేటరీ ఫిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసి మనం ఏదైతే మనం కొత్త అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఒక డేటా ఎంటర్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ క్లిక్, ఇక్కడ చూడండి. మీకు ఇందాక ఒక డాక్యుమెంట్స్ ఏం కావాలని వచ్చింది కదా, మీరు ఒకవేళ అక్కడ మిస్ అయినా సరే ఇక్కడ అప్లోడ్ చేయాలి అనుకునేటప్పుడు మీకు కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తుంది చూడండి. ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇండియన్ పాస్పోర్టు, మన కిసాన్ పాస్పోర్ట్ బుక్, మన కిసాన్ ఫోటో పాస్బుక్, మ్యారేజ్ సర్టిఫికేటు, ఫోటో ఐడి సర్టిఫికేటు, ఇష్యూడ్ బై ఎనీ గవర్నమెంట్ ఆథరైజేషన్, ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లు. సో వీటిలో మనకి ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది మీరు తీసుకుని ఆ డాక్యుమెంట్ స్కాన్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ బిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మన మొబైల్లో గ్యాలరీలో మనకి ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మనం అక్కడ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ టు అప్లోడ్ క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోల్డర్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. మనది ఎక్కడైతే సేవ్ అయిందో డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. నేను ఎగ్జాంపుల్ కోసం ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఈ డాక్యుమెంట్ నేను గ్యాస్ బిల్ కింద అప్లోడ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏదైతే మనం అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో అది ఒకసారి మళ్ళీ మనం రివ్యూ చేసుకోవాలి. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది. తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫైనల్గా మనకి అమౌంట్, ఎక్కడైతే మనం అమౌంట్ పే చేయాలో యూపీఐ లింక్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. మనం ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ పే చేయడం, అమౌంట్ 50 రూపీస్ అని చూపిస్తుంది కదా. మన గూగుల్ పే యూఆర్ఎల్ నెంబర్ ఇచ్చుకొని మన గూగుల్ పే నుంచి కూడా మన గూగుల్ పే యూపీఐ నెంబర్ ఇచ్చి గూగుల్ పే నుంచి మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.